వర్షాకాలంలో పొట్టేళ్ల పెంపకం చేయొచ్చా? చేయకూడదా? చేస్తే ఎలాంటి లాభాలుంటాయి? ఎలాంటి నష్టాలుంటాయి? అని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మేము కూడా ఈ వర్షాకాలంలో పొట్టేళ్లయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా నేను మా తమ్ముడు డిస్కస్ చేసుకొని ఒక అప్డేట్ అయితే ఇస్తామని చెప్పాం కదా మీకు. ఆ అప్డేట్ వచ్చేసి ఇదే. మేము కూడా పొట్టేళ్లు తీసుకొద్దాం అనుకుంటున్నాం. కాకపోతే బల్క్‌లో అయితే కాదు. కొంచెం అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాం. మరీ ఎక్కువ పిల్లలు కాదు. కొన్ని పిల్లలు మాత్రమే తీసుకొద్దాం అనుకుంటున్నాము. కొన్ని పిల్లలొచ్చేసి ఎలాంటివంటే మామూలు పిల్లలు కాదవి. నెల్లూరు జుడిపిలోనే టాప్ క్వాలిటీ అనమాట. ఆ టాప్ క్వాలిటీ పిల్లలైతే తీసుకొచ్చేసి పెంచుదాం అనుకుంటున్నాము. సో, వాటిలిని ఎలా పెంచుదాం అనుకుంటున్నామంటే, ఫీడ్ సిస్టమ్ మొత్తం మారుద్దాం అనుకుంటున్నాం. అసలవి ఔట్ గ్రేజింగ్ కాదు. చాలామంది మన కామెంట్స్‌లో ఇట్లా మనకు మెసేజ్ చేసి అడిగిందేంటంటే, "అన్న మొత్తం ఔట్ గ్రేజింగ్‌లోనే కాకుండా లోపల పెట్టేసి షెడ్‌లో పెట్టి కూడా పెంచుకోవచ్చా? ఎలా చేయాలి?" అనేసి. మనం అసలు వర్షాకాలంలో పొట్టేడు పిల్లలు పెంచుకోవచ్చా? అంటే ఫస్ట్ మనం లాభాల గురించి మాట్లాడుకుంటే ఏందంటే, వర్షాకాలంలో పొట్టేడు పిల్లలు పెంచడం వల్ల ఏం జరుగుద్దంటే, మనకి సంవత్సరం మొత్తం మన దగ్గర పొట్టేళ్ళుంటాయి. ఎవరన్నా బేరగాళ్ళు అంటే మన దగ్గర కొనుక్కెళ్ళేవాళ్ళు. మన దగ్గరికి ఎవరన్నా వచ్చి పొట్టేళ్ళు కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర సంవత్సరం మొత్తం పొట్టేళ్ళుంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి రొటేషన్ అవుతా ఉంటాయి. ఓన్లీ సమ్మర్‌లోనే తెచ్చి సమ్మర్‌లోనే పెంచుకోవడం వల్ల ఏం జరుగుద్దంటే మనకి ఆ టైంలోనే మన దగ్గర పొట్టేళ్ళుంటాయన్నమాట. సో, అట్లా గాకుండా మనం ఇట్లా మెయింటైన్ చేసుకున్నాం అంటే సమ్మర్ గాని, రెయినీ సీజన్ గాని, వింటర్ గాని ఎప్పుడైనా మనం పొట్టేళ్ళు పెట్టుకున్నామంటే మన దగ్గర ఎప్పుడు పొట్టేళ్ళు అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మన దగ్గర మార్కెటింగ్ జరుగుద్ది. అండ్ మెయిన్ విషయం వచ్చేసి వర్షాకాలంలో పొట్టేళ్ళు ఎందుకు పెట్టకూడదని చాలామంది చెప్తారు. నేను గూడా ఎందుకు చెప్తానంటే, మనకి గ్రోత్ అంత రావనమాట. మీరు అనొచ్చు గ్రోత్ రానప్పుడు మీరెందుకు జేస్తున్నారు అనేసి. మేము గూడా ఎందుకు జేస్తున్నామంటే, మేము ఎక్కువ తీసుకురావట్ల. అంటే వర్షాల వల్ల బయట తిప్పడం అయన్నీ కాకుండా షెడ్‌లోనే పెట్టి పెంచుదాం అనుకుంటున్నాం గాబట్టి, ఎక్కువ తీసుకురావాలనుకోవట్లేదు. మేము తెచ్చిన తక్కువ పిల్లలైనా గానీ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలాంటి ఫీడ్ ఇస్తున్నాం, ఫీడ్ మొత్తం చేంజ్ జేస్తానని జెప్పాను గదా! ఆ చేంజ్ ఏ ఫీడ్ ఇస్తామని జెప్పేసి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉంటాను మీకు. సో, వర్షాకాలంలో మనకు మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే, అస్సలు బరువు రావన్నమాట ఇవి. ఆ బరువు రాకపోవడానికి గల కారణం ఏందంటే, వాటికి రెయినీ సీజన్ అనేది ఫుల్లు యాంటీ అనమాట. ఎంత యాంటీ అంటే, వాటికసలు వాటర్, చలి వాతావరణం అనేది అసలు కుదరదు. అందులోనూ మంచి సమ్మర్ సీజన్‌లో అనుకోండి, వాటికి జబ్బులు కూడా తక్కువొస్తాయి. కానీ ఈ ఈ రెయినీ సీజన్‌లో ఏందంటే, మెయిన్‌గా 100 జబ్బులుంటే 100 జబ్బులు మనకలా తాకిపోతా ఉంటాయనమాట. నువ్వు వ్యాక్సిన్ ఏపించుకున్నా గానీ, ఖచ్చితంగా మీకైతే పక్కాగా జబ్బులొస్తాయి. కాకపోతే వ్యాక్సిన్ ఏపించుకోవడం వల్ల ఏం జరుగుద్దంటే, మీకంత ఎఫెక్ట్ ఉండదు. మీరేమన్నా ఒక ఇంజెక్షన్ ఏసుకోగానే మళ్ళీ మరుసటి రోజుకి అలాగా బాగైపోవడం అట్లా జరుగుతా ఉంటాయి. మెయిన్ ఈ జబ్బుల వల్లే మనం చానా మంది వెనకడుగేస్తా ఉంటారనమాట. సో, నేను వర్షాకాలంలో ఎలా చేస్తాను అయన్నీ కూడా మీకు చెప్తాను. సమ్మర్‌లో అంటే ఎండాకాలంలో మనకి 4 నెలలకి పిల్ల ఎక్కువొచ్చేస్తాయి. అంటే కనీసం నెలకి 6-7 కేజీలు లేకపోతే మినిమమ్‌లో యేసుకున్నా గానీ కొంచెం ఫీడ్ అటు ఇటు అయినా గానీ 5 కేజీల నుంచి 6 కేజీలయితే ఈజీగా వస్తాయి నెల్లూరు జుడిపి అనేది. ఈ రెయినీ సీజన్‌లో ఏందంటే వెయిట్ గెయిన్ చాలా తక్కువ వస్తదనమాట. మనం 4-5 కేజీల మించి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయగూడదు. ఎందుకంటే వాతావరణం కండిషన్స్ అవన్నీ చాలా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. జబ్బులు అప్పుడప్పుడు రావడం. ఒకసారి జబ్బొచ్చిందంటే పిల్లకి అవి మళ్ళీ గ్రోత్ తగ్గిపోతాయి. ఇలాంటి మెయిన్ చానా రీజన్స్ వల్ల అవైతే గ్రోత్ రావు. నేను కూడా ఎండాకాలం మాత్రమే పెట్టుకొని వర్షాకాలం వచ్చేసాక పొట్టేలు తీసేసుకొని మళ్ళీ ఎండాకాలం తెచ్చుకుందాం అలా ఫిక్స్ అయ్యాననమాట. కాకపోతే కొంచెం తక్కువలో తెచ్చుకొని ట్రై చేద్దాము. ఎలా ఉంటది? సిట్యుయేషన్ ఎలా ఉంటదని చెప్పి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. కాకపోతే మీరు వర్షాకాలంలో పెట్టుకోవాలనుకుంటే ఓన్లీ ఎలివేటెడ్ షెడ్స్ గానీ, లోపలే ఉండి పెంచాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పెంచుకోవచ్చు. కొంచెం మంచి ఫీడ్ అట్లాంటిది ఇచ్చుకున్నారంటే. బయట తిరిగి తిప్పుకొనొచ్చి లేదు బయట తిరిగితేనే వాటికి గడ్డి, లేకపోతే లేదు. ఇట్లా అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేనైతే వద్దనే చెప్తాను బయట తిరిగి రావాలంటే. బయటికెళ్ళినప్పుడు వర్షం వస్తది, తడుస్తాయి, జలుబులొస్తాయి, జరాలొస్తాయి. చానా వస్తదనమాట. ఇప్పుడు మనుషులకి ఎలా అయితే జబ్బులొస్తాయో వర్షంలో ఎక్కువగా తిరిగితే, వాటికి గూడా అలాంటి జబ్బులే వస్తాయన. కాబట్టి మీకు షెడ్డు, వాటికి పెట్టే ఫుడ్డు అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయంటే మీరైతే ఖచ్చితంగా వానాకాలంలో గూడా తెచ్చుకోవచ్చు. కాపోతే నేను ఫస్ట్ అండ్ మెయిన్‌గా చెప్పే పాయింట్ ఏంటంటే, మనం అనుకున్నంత వెయిట్ గెయిన్ అనేవి రావు. ఓకేనా? ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాపోతే మన దగ్గర మార్కెటింగ్ అనేది జరుగుతూ అంటే ప్రతి సంవత్సరం వీళ్ళ దగ్గరికెళ్తే పొట్టేళ్ళుంటాయి. అలాంటి మార్కెటింగ్ మనం క్రియేట్ చేసుకోవాలంటే మన దగ్గర 365 రోజులు అంటే సంవత్సరం మొత్తం మన దగ్గర పొట్టేళ్ళుంటేనే అలాంటి మార్కెటింగ్ మనకు క్రియేట్ అవుద్దనమాట. మీకు ఇంకో డౌట్ రావచ్చు. అదేంటంటే మీరు నార్మల్ పిల్లలే తెచ్చుకోవచ్చు గదా! అంటే నార్మల్ నెల్లూరు జుడిపి రైతుల దగ్గర దొరికేసేయి తెచ్చుకోవచ్చు గదా! ఎందుకు సెలెక్టెడ్‌గా తెచ్చుకుంటున్నారనేసి. సెలెక్టెడ్‌గా ఎందుకు తెచ్చుకున్నామంటే మేమొక మెయిన్ కాన్సెప్ట్‌లో వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అవి బ్రీడింగ్‌కో లేపోతే బక్రీద్‌కో ఇట్లా సంబంధించిన పిల్లల్నే తీసుకొద్దాం అనుకుంటున్నాం. అవొక 4, 5 మంత్స్ పెంచంగానే అట్లా అమ్మేసుకున్నాం అనే కాన్సెప్ట్‌లో ఉన్నాము. దాని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను నేను. మేము గూడా ఈసారి తెచ్చే పొట్టేళ్ళనైతే మేమసలు బయటికనేది ఇప్పమనమాట. పూర్తిగా షెడ్‌లోనే పెట్టేసి వర్షమైనా, ఎండైనా ఏమొచ్చినా గానీ ఇప్పుడు ఇది సెప్టెంబర్ కదా! ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మంత్ ఎండ్ వరకు. మళ్ళీ మనం జనవరిలో మళ్ళీ ఎలాగో బ్యాచ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ మంత్ ఎండ్ జనవరి స్టార్టింగు అప్పటి వరకు
ఎలా పెంచుతాము అనేసి మొత్తం మీకైతే ఫుల్ క్లారిటీ ఇస్తాను. మీరేమన్నా చేసుకోవాలనుకున్నా గానీ మనతో పాటైతే స్టార్ట్ జేయండి. ఇంకొక 1 వీక్‌లో 1 వీక్ కూడా కాదు మాక్సిమం ఈ 1 వీక్‌లోనే మా తమ్ముడైతే పిల్లలు చూడడం స్టార్ట్ చేసేసాడు ఇంటి దగ్గర. కాబట్టి ఈ గ్యాప్‌లోనే తెచ్చేసి వాటికి సెపరేట్‌గా ఫీడ్ గూడా చాలామంది టీఎంఆర్ గురించి అడుగుతున్నారు గదా! ఈ టీఎంఆర్ ఫీడ్ వీటి గురించి గూడా మొత్తం అవే తెచ్చి మేపుదాం అనుకుంటున్నాం మేము యాక్చువల్‌గా. చాలా మంది కామెంట్స్‌లో అడిగారు. "అన్న ఓన్లీ టీఎంఆర్ అండ్ సైలేజ్ పెట్టుకొని మేపుకోవచ్చా?" అనేసి. మేము గూడా అది చూస్తాము ఎట్లాగా వర్కౌట్ అవుద్దా అనేసి. ఎందుకంటే నేను టీఎంఆర్ ఇంతవరకు వాడలేదనమాట. నేను వాడకుండా మీకు చెప్పానంటే అది కరెక్ట్ కాదు. నేను వాడిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? బరువు ఎలా వస్తున్నాయి? నాకు తెలిసిన ఒక ఫార్మ్ ఉందనమాట. ఆ ఫార్మ్‌లో ఓన్లీ టీఎంఆర్‌తోనే మాకు పక్కనే కావలి దగ్గరే ఉందనమాట ఆ ఫార్ము. ఓన్లీ టీఎంఆర్‌తోనే పెంచుతారనమాట. వాళ్ళకి మంత్‌కొచ్చేసి 6-7 కేజీస్ ఈజీగా వస్తున్నాయంట. ఇంకో ఫీడే ఎయ్యరంట. ఉదయం టీఎంఆర్, సాయంత్రం టీఎంఆర్ మధ్యలో ఏదో కొంచెం దానా లాంటిది ఏస్తారంట. ఇంకా ఫుల్‌గా వాటర్ పెట్టేస్తారంట. 6-7 కేజీలు ఉన్నాయి. పిల్లలు గూడా బరువొస్తున్నాయి. పిల్లలైతే అసల నిగ మెరిసిపోతున్నాయన్నమాట. అంత బాగున్నాయి. అంత క్వాలిటీలో ఉన్నాయన్నమాట పిల్లలు. వర్షాకాలంలో పొట్టేలు పెంపకం చేయొచ్చా అంటే మీ దగ్గర ప్రాపర్ షెడ్డు, వాటికి తగ్గట్టు మీకు ఫీడు అవన్నీ రెడీగుంటే మీరైతే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాపోతే గ్రోత్ అనేది సరిగ్గా రావు. వస్తాయి. అవి 4 నెలలకొచ్చాయంటే ఇవి 5 నెలలకైనా వస్తాయి. కాపోతే మీ దగ్గర మార్కెటింగ్ మంచిగా క్రియేట్ అవుద్ది. ఇవన్నీ బావుంటాయి. వర్షాకాలంలో కూడా స్టార్ట్ చేయడం వల్ల. ఎండాకాలంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. జబ్బులు తక్కువొస్తాయి. వర్షాకాలంలో జబ్బులెక్కువొస్తాయి. అందులోనూ గ్రోత్ మంచిగొస్తాయి. మనకు కాచేదానికి కూడా వర్షంలో కాచేదానికి, ఎండలో కాచేదానికి చాలా తేడా ఉంటదనమాట. సో, మనం ఔట్ గ్రేజింగ్ తీసుకెళ్ళేవాళ్ళు. షెడ్‌లో ఉన్నోళ్ళకి ఏ సీజన్ అయినా ఒకటే. కాకపోతే చలిగున్నప్పుడు మీరేం చేస్తారంటే షెడ్‌కి ఇటు సైడ్‌లుంటాయి గదా! సైడ్‌లు మొత్తం కవర్ చేసేలాగా పట్ల కట్టేసుకోండి. అలా పట్ల కట్టుకుంటే ఏందంటే కొంచెం చలిగాలి అవన్నీ రాకుండా పిల్లలు కూడా కొంచెం బాగుండేలాగా ఉంటాయనమాట. ఇంకా యాస్ యూజువల్‌గా మనం డీవార్మింగు ఈ ఈ రెయినీ సీజన్‌లో కొంచెం డీవార్మింగ్స్ అనేవి మారుతాయనమాట. వాటి గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ లివర్ టానిక్ అంటే మీకు తెలిసిందే గదా! నేనైతే వారానికి ఒకరోజు ఈ ఆదివారం పోసా అంటే నెక్స్ట్ ఆదివారం పోస్తాననమాట. ఇంకా మెడిసిన్స్ అవన్నీ జబ్బులు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మనం షెడ్‌లో పెట్టినా జబ్బులొస్తాయి. కాపోతే మరీ అంత జబ్బులు రావనమాట. బయట తిరిగేంత జబ్బులు రావనమాట. ఆ జబ్బులనేవి కొంచెం తేడా ఉంటాయనమాట. ఎట్లాంటివొస్తాయంటే జ్వరాలొస్తాయి. ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న జబ్బులే వస్తాయనమాట. మనకి వర్షాకాలంలో జరాలొస్తాయి, జలుబులొస్తాయి, అలాగే పీపీఆర్ ఖచ్చితంగా వస్తది. మళ్ళీ అందులోనూ ఇది న్యూమోనియా వస్తది. ఆ న్యూమోనియా ఎందుకొస్తదంటే మనం దొడ్డి ఎక్కువగా పెంట మీద ఉండడం వల్ల అట్లాగా ఊపిరితిత్తుల్లోకంతా చేరేసి ఇట్లాంటి జబ్బులొస్తాయి. మళ్ళీ ఫుట్ రాట్ వస్తదనమాట. వర్షం నీళ్ళల్లో ఎక్కువగా తడిస్తే గాలికుంటు అంటారనమాట. గాలికుంటు. ఆ గాలికుంటు వ్యాధి అనేది వస్తది. ఇట్లాంటి చానా రీజన్స్ ఉన్నాయన్నమాట మనకి. సో, ఇవన్నీ చూసుకొని మనం తెచ్చుకోవాలనమాట. వీటన్నిటి గురించి మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నా, లేపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసున్నా ఎలా చేసుకోవాలనేసి మొత్తం నేను నీట్‌గా అన్ని అప్డేట్స్ ఇస్తాననమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేనైతే ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తా ఉంటాను. థాంక్ యూ.